మరోవైపు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో మూడో రౌండ్ ఫలితాలు విడుదలయ్యాయి. టీడీపీ అభ్యర్థి 16,754 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీకి 15,265, కాంగ్రెస్ 836 ఉన్నాయి. బాపట్లలో 1567 ఓట్ల మెజార్టీతో బాపట్లలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీకి వచ్చింది. మరోవైపు మంత్రులు కూడా వెనుకంజలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించి మంత్రులు అంబటి రాంబాబు, చెల్లిపోయిన వేణుగోపాల్, బుగ్గన రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా నగర్ నుంచి కంటెస్ట్ చేస్తున్నటువంటి రోజా కూడా వెనుకంజలో ఉన్నారు. అనకాపల్లిలో 18 ఓట్లతో కొణతాల రామకృష్ణ, జనసేన పార్టీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ లీడ్లో ఉన్నారు. మరోవైపు మాడుగులో బండారు సత్యనారాయణమూర్తి 2,300 ఓట్లతో ఉన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు లీడ్లో ఉన్నారు. పాయకరావుపేటలో అనిత 916 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎలమంచిలో జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ 1800 ఓట్ల లీడ్లో ఉన్నారు. ఇక చోడవరంలో కేఎస్ఎన్ రాజు టీడీపీ అభ్యర్థి 1600 ఓట్ల లీడ్తో ఉన్నారు.